హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము 2 నిమిషంలో ఇలాగా డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ లేదా చినిగిపోయిన శారీస్ ఉంటే వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగా మనము డిజైనరు డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చండి. నేను ఒక శారీతో పాటు మరొకటి డార్క్ కలర్లో క్లాత్ అని తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాగ లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక కలర్ మాత్రము 2 లేయర్స్, మరొక కలరు 1 లేయర్గా తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఈ 3 లేయర్స్ను ఈ విధంగా ఒక చేత్తో జాయింట్ అనేది అంటే ఒక చేత్తో పట్టుకునేసి మనము సూది దారం కానీ లేదా దారము అయినా మనము హెయిర్ బ్యాండ్ కానీ ఈ విధంగా మనము 3 లేయర్స్ను చుట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ సూది దారంతోనే ఈ విధంగా కుట్టాను. ఇలాగా కుట్టేసి ఒక 3 టైమ్స్ అనేది రౌండప్ చేసేసుకునేసి కాటన్ థ్రెడ్తో తర్వాత 3 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ను మనము నీట్గా కత్తెరతో నీట్గా కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగా మనము డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ 3 లేయర్స్ను మనము డిఫరెంట్గా పెట్టుకునేసి అంటే ఒక కలర్ మాత్రం 2 లేయర్స్, మరొక కలరు 1 లేయర్గా తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీటికి పైన బరువుగా నేను కత్తెర పెట్టుకున్నాను లేదా బాక్స్ కానీ పెట్టుకునేసి మనము జడ అల్లకంలాగా ఈ విధంగా అల్లుకోవాలండి. ఇలాగా మనము అల్లుకున్న తర్వాత మనకు ఈ లేయరు అల్లినప్పుడు మనకు తక్కువగా అనిపించినప్పుడు మరొక లేయర్ను జాయింట్ అనేది చేసేటప్పుడు సూది దారం తీసుకునేసి మనం జాయింట్ చేసే అవసరం లేదండి. మనము కట్ చేసిన లేయరు అంటే మనం జాయింట్ చేసుకునే లేయర్కు మిడిల్లో హోల్ పెట్టుకోవాలి. అదేవిధంగా జాయింట్ చేసే లేయరు మనము అల్లుకున్న లేయరు అనేది తక్కువగా వచ్చినప్పుడు దానికి కూడా మధ్యలో అనేది హోల్ పెట్టుకునేసి మనం జాయింట్ చేసే లేయర్ను పైనుండి కిందికి హోల్ నుండి తీసుకున్నామంటే మనము గట్టిగా లాగినామంటే ముడిలాగా పడిపోతుంది. అక్కడ సూది దారం తీసుకునేసి మనం జాయింట్ చేసే అవసరమే లేదండి. లేయర్స్ను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము జడాలకంలాగా మనము అల్లుకున్నామంటే డిజైనర్ డోర్ మ్యాట్ లాగా ఉంటుంది. ఎందుకంటే 2 కలర్స్ తీసుకున్నాం కనుక, ఒకటి లైట్ కలరు మరొకటి డార్క్ కలర్ తీసుకున్నాం కనుక మనకు అదే డిజైనర్ డోర్ మ్యాట్ లాగా ఉంటుంది. ఈ విధంగా అల్లుకున్న తర్వాత నాకు చూడండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు లేయర్ జాయింట్ చేసేటప్పుడు సూది దారం తీసుకోకుండా ఈ విధంగా మనము జాయింట్ చేసే లేయర్కు హోల్ పెట్టుకోవాలి. అంటే కత్తెరతో కట్ చేసుకోవాలి మధ్యలోకి. తర్వాత మనము అల్లుకున్న లేయర్ను కూడా మధ్యలోకి కట్ చేసుకునేసి మనం జాయింట్ చేసే లేయర్ను మధ్యలో ఉండే హోల్లో నుండి కిందికి తీసుకునేసి మనం గట్టిగా లాగినామంటే ఈ విధంగా ముడిపడిపోతుంది. ఇదే విధంగా అన్ని లేయర్స్ కూడా మనము ఇదే విధంగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చివరిలో చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాను. మొత్తము మనం జడలాగా అల్లుకున్న తర్వాత చివరిలో నేను ఒకే కలరు అనేది నేను కొద్దిగా అల్లుకున్నానండి. ఈ విధంగా అల్లిన తర్వాత చివరిలో మనము మొదట ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కాటన్ థ్రెడ్ను మనము ఒక 3 రౌండ్స్ అనేది వేసుకునేసి 2 సార్లు ముడి అనేది వేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా మనం అల్లుకున్న క్లాత్ను లేయర్స్నంతా కూడా మనము సూది దారం అనేది మనం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి మనం కాటన్ థ్రెడ్ అయితే 8 స్టాండ్స్ తీసుకోవాలండి. ఇలాగ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము జాయింట్ చేసుకుంటూ వచ్చినామంటే ఇక్కడ డోర్ మ్యాట్ అనేది మనకు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది సర్కిల్ షేప్లో కానీ లేదా రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మన ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకునేసి ఈ విధంగా మనము
సూది దారం తీసుకునేసి మనం జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు 2 నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ సర్కిల్ షేప్లో చేస్తున్నానండి. నేను చివర్లో ఏ విధంగా జడలాగా అల్లిండేది ఒకే కలర్తో అల్లుకున్నా కనుక వాటిని మధ్యలో అనేది సర్కిల్ షేప్లో ఈ విధంగా రౌండప్ చేసుకునేసి జాయింట్ అనేది చేస్తున్నాను. ఇలాగా జాయింట్ చేసుకునేసి మనము డబుల్ కలర్ అనేది మనము అల్లుకున్నాం చూడండి, దాన్ని కూడా రౌండప్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ అనేది ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా రంగోలీ ట్యాజల్స్ అనేది డిఫరెంట్ ట్యాజల్స్, ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్, ట్రెండింగ్ ట్యాజల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రివ్యూస్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము సర్కిల్ షేప్లో, నేను ఇక్కడ సర్కిల్ షేప్లో కుడుతున్నా కనుక ఇక్కడ సర్కిల్ షేప్లో చూపిస్తున్నానండి. మన ఇష్టం అండి, సర్కిల్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ మొదట మనము స్టార్టింగ్లోనే ఆ విధంగా మడుచుకునేసి కుట్టుకున్నామంటే మనకు చివరి వరకు కూడా అదేవిధంగా మనకు ఫైనల్ లుక్ అనేది ఆ షేప్స్ అనేది వస్తాయండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము కాటన్ థ్రెడ్తో ఒకసారి అనేది కుట్టేసిన తర్వాత మరొకసారి అనేది ముడిలాగా వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో శారీ టెజల్స్ అనేది ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను ఆల్రెడీ 14 క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇది 15th క్లాస్ అండి, నెక్స్ట్ సాటర్డే వచ్చేది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. చాలా ఈజీ మెథడ్లో మీరు శారీస్కు ట్యాజల్స్ అనేది వేసుకునే విధంగా నేను నేర్పిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా తప్పకుండా ఆ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు రీయూజ్ చేసుకోండి. మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో చాలా వరకు ట్యాజల్స్ డిజైన్స్ అనేది చాలా వరకు ఉంటాయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్లో ఈ విధంగా మనము చుట్టూ కూడా నేను చూపించిన విధంగా మీరు యాంకర్ థ్రెడ్తో కానీ కాటన్ థ్రెడ్తో కానీ ఈ విధంగా జాయిన్ చేసుకునేస్తే 2 నిమిషంలో చాలా ఈజీగా డిజైనర్ మ్యాట్ అనేది డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చండి. ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. డబుల్ కలర్స్లో, అంటే ఒకటి డార్క్ కలరు మరొకటి లైట్ కలర్లో తీసుకున్నాం కనుక అది చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టేసిన తర్వాత చివరిలో కూడా 1-2 సార్లు ముడి అనేది గట్టిగా వేసేసుకున్నామంటే వాష్ చేసినా కూడా ఏమీ కాదు. ఫైనల్ లుక్ ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి.